అసలు రిజర్వేషన్లకి బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకము. ఒకవేళ ఓకే అనుకుంటే కేవలం 10 ఏళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి అన్నారు. కానీ ఓట్ల కోసము, సీట్ల కోసము, రాజకీయాల కోసం పాలకులు 80 ఏళ్ళు అవుతున్నా కూడా రిజర్వేషన్లని ఇంకా అమలు చేస్తూనే ఉన్నారు. ఇది ఇంకా ఎంతకాలం అనేటువంటిది ఒక ప్రశ్న. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా రిజర్వేషన్లో 10 ఏళ్ళు మాత్రమే ఉండాలని అన్నారా? అది శుద్ధ అబద్ధం. ఏంటి అంటే రిజర్వేషన్స్ 10 ఏళ్ళకి అనేది ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్స్కి మాత్రమే. ఈవెన్ మీకు నిందాక చెప్పిన పూనా ప్యాక్ట్ యాజిటేషన్లో కూడా దానికి కూడా ఒక రివ్యూ ఉండేది. అంటే పూనా ప్యాక్ట్లో సపరేట్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది రివ్యూ చేయాలి, గ్రాడ్యువల్గా దీన్ని ఆపేసుకోవచ్చు అనేది అప్పటి దృక్పథం కూడా. కమ్యూనల్ అవార్డు అనేది సపరేట్ ఎలక్షన్స్ అంటే జీవితాంతం సపరేట్ ఎలక్షన్స్ ఉంటాయని కాదు, దానికి కూడా రివ్యూ పద్ధతి ఉండేది. అట్లాగే పొలిటికల్ రిజర్వేషన్స్కి రివ్యూ ఉంది. ఈ రోజు కూడా ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్ కూడా ప్రతి టర్మ్లో కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ని రెన్యూ చేసుకుంటూనే వస్తున్నాయి, దాన్ని ఎక్స్టెండ్ అవుతూనే వస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ అవుతున్నాయి, పొలిటికల్ రిజర్వేషన్స్. ఓకే, కానీ ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్ సెక్టర్లో, వేరే సెక్టర్స్లో రిజర్వేషన్ అనేది ఎక్స్టెన్షన్ అవసరం లేదు. దానికి 10 years క్యాపింగ్ ఎక్కడా లేదు. ఇది అబద్ధం. ఇది ఒక ప్రచారం. 10 years తర్వాత ఆపేద్దాం అనుకున్న, 10 years కోసం పెడదాం అనుకుంటున్నారు అని చెప్పి ఇది ఒక ప్రచారం. ఇది అందులో ఏమీ వాస్తవం లేదు. రాజ్యాంగం మీద, పాలిటిక్స్ మీద కూడా బేసిక్ అవగాహన లేని వాళ్ళు చేసే ఒక మైండ్లెస్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ. కాబట్టి దాన్ని ఇట్స్ అన్ అవుట్డేటెడ్ ఆర్గ్యుమెంట్ అది. రిజర్వేషన్లు తీసేయాలి అనేటువంటి ఒక నినాదం పుడుతున్నప్పుడు ఓకే, మేము సిద్ధమే రిజర్వేషన్లు వదులుకోవటానికి, మీ సంపదల్లో, పదవుల్లో రిజర్వేషన్లో మాకు ఇస్తారా, సమంగా పంచిస్తారా అనేటువంటిది దళిత సమాజం నుంచి దూసుకున్నటువంటి ప్రశ్న. ఇలా అడగడం సబబేనా? అంటే నేను అది సబబేనా అనే క్వశ్చన్ కాకుండా, ఆ క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళు ఇస్తారని కాదు, అది ప్రాక్టికల్గా పాసిబుల్ కూడా కాదు, వాళ్ళు ఇవ్వాలి అని కూడా అనట్లేదు ఎవరు. ఇది ఏంటంటే మీ మొరాలిటీని క్వశ్చన్ చేయడం, ఓకే, నీ నైతికతని క్వశ్చన్ చేయడం. నా దగ్గర నాకు ఏ ఫెసిలిటీస్ లేని నాకు ఒక ఎఫర్మేటివ్ యాక్షన్లో ఒక స్థానం కల్పిస్తాను అంటుంటే నువ్వు వద్దంటున్నావు, కానీ నీకుండే స్థానాన్ని నాతో పంచుకుంటావా అనేదానికి నీ సమాధానం ఏంది అనేది ఒక మోరల్ క్వశ్చన్. అది ఆ మోరల్ క్వశ్చన్లో మరి ఆన్సర్ రాలేదు ఇప్పటిదాకా, ఎక్కడి నుంచి కూడా రాలేదు, రాదు కూడా. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నది, మనం ఒక వైరుధ్యమైన దశలో అడుగు పెడుతున్నాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ వైరుధ్యమైన దశలోకి అడుగు పెడుతున్నాము, దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అని అన్నారు కదా. కాన్షీరామ్ గారు అన్నది ఇంకా బాగుంటుంది. అంటే ఆయన ఏమంటారంటే, ఫ్రమ్ ఏ ఐ థింక్ నాకు ప్రాపర్ ఫేజ్ గుర్తు రావట్లేదు, స్లేవరీలో నుంచి ఇండిపెండెన్స్లోకి వెళ్తుంటే చెంచా యుగంలోకి స్లిప్ అయింది మన దేశం అంటాడు ఆయన. సో మనం ఈరోజు రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు ఎవరు కూడా రిజర్వేషన్లు చాలా ఒక ఫ్యాషన్గా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను రిజర్వేషన్లు ఎక్కడ నేను అనుభవించలేదు, నేను రిజర్వేషన్లు ఎక్కడ తీసుకోలేదు, నేను నా పిల్లలకి రిజర్వేషన్లు తీసేయించాను, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. మరి రిజర్వేషన్లు నీ పిల్లలకు తీసేయించావు, రిజర్వేషన్లు నువ్వు కూడా తీసుకోవట్లేదు, మరి ఎందుకని నీ ఏ రిజర్వేషన్లు లేవు కదా మీ తాతకి ముత్తాతకి, వాళ్ళు ఎందుకని రాలేదు అంటే నీకుండే మెరిట్ వాళ్ళకి లేదా, నీకు వాళ్ళకి తేడా ఏంది? ఈరోజు నువ్వు రిజర్వేషన్ లేకుండా వచ్చాను, ఈరోజు డబ్బులు ఉంటే అన్నీ అయిపోతాయండి, రిజర్వేషన్ లేం లేదు, డబ్బే అన్నిటికీ ప్రామాణికం అని చెప్తారు. డబ్బే అన్నిటికీ ప్రామాణికమా? ఫస్ట్ టైము మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు అయితే పేపర్లో ఏం రాశారంటే, ఫస్ట్ అన్టచబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిటెడ్ ఇంగ్లాండ్ అని రాశారు. అంటే మీకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి అయితే పేపర్లు అందరూ కూడా ఫస్ట్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని రాశారు. ఎంతమంది బ్రాహ్మణ చీఫ్ జస్టిస్లు ఉన్నారు, ఎన్ని హైకోర్టుకి బ్రాహ్మణ చీఫ్ జస్టిస్లు ఉన్నారు, ఎందుకని రాయలేదు? బ్రాహ్మణ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకని రాయలేదు? రెడ్డి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకని రాయలేదు? కమ్మ చీఫ్ జస్టిస్ అని ఎందుకని రాయలేదు? ఎందుకని మీరు మాత్రం దేశానికి సంబంధించిన వాళ్ళు, మేము మాత్రం దేశం బయట ఉండి, మేము మాత్రం ఊరు బయట ఉండేవాళ్ళం కాబట్టి మీరు ఇంకా మమ్మల్ని దేశ పౌరులాగా చూడడం లేదా? ఏంటిది? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే?